ఆ ఊరు చిన్నదే కానీ అక్కడి సర్పంచ్ చేసిన ఆలోచన మాత్రం పెద్దది. ఏళ్ల తరబడి గ్రామస్తుల ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థితిని దెబ్బతీస్తున్న బెల్ట్ షాపులని పూర్తిగా మూసివేయించింది. తన గ్రామాన్ని మద్యపాన రహిత గ్రామంగా తీర్చిదిద్దేందుకు ఆ సర్పంచ్ నడుం బిగించారు. ఇందుకు గ్రామస్తులు కూడా సహకరించడంతో ఇక్కడ మద్యపాన నిషేధం విజయవంతంగా అమలవుతోంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం మొట్లపల్లి గ్రామ సర్పంచ్ తులా మనోహర్ రావు పాలకవర్గం సహకారంతో గ్రామంలో ఈ నెల 1 నుండి మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నారు. గ్రామంలో బెల్ట్ షాపులు పెరిగిపోవడంతో యువత మద్యానికి బానిసై డబ్బులు వృధా చేయడమే కాకుండా అనారోగ్యానికి గురి అవడం పట్ల సర్పంచ్ తులా మనోహర్ రావు చెల్లించిపోయారు. ఈ మేరకు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గం గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మద్యపానం వల్ల జరుగుతున్న అనర్థాలను వివరించి గ్రామస్తులను చైతన్యపరిచారు. మార్చి 1 నుండి గ్రామంలో అన్ని బెల్ట్ షాపులు మూసివేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. బెల్ట్ షాపుల్లో మద్యం అమ్మిన వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా పంచాయతీ పాలకవర్గం తీసుకున్న నిర్ణయం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొట్లపల్లి గ్రామ ప్రజల ఆరోగ్య దృష్ట్యా అనేక రోజులుగా మద్యం సేవించి ఈ గ్రామంలోని యువత మద్యం బానిసై కొంతమంది మరణానికి కారణం కూడా జరిగింది. ఈరోజు గ్రామ ప్రజల అండతోని అలాగే మా పాలకవర్గ సహకారంతోని ఈరోజు మార్చి 1వ తారీఖు నుండి బెల్ట్ షాపుల నిర్వహణను నిలిపివేయడం జరిగిందని తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో బెల్ట్ షాప్ వ్యాపారులు కూడా నిర్వాహకులు కూడా సహకరించడం జరిగింది. అలాగే గ్రామ ప్రజలు మహిళలు కూడా దీనిపై ఇది అందరి బాధ్యత. ఎందుకంటే ఈ గ్రామంలోని యువత అనారోగ్యానికి గురికాకుండా ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే మద్యం విక్రయాలను తగ్గించాల్సిన అవసరం బాధ్యత అందరిపైన ఉంది. మా గ్రామంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మా గ్రామ సర్పంచ్ తులా మనోహర్ రావు ఎన్నికల ప్రచారంలో నిర్వహించినప్పుడు గ్రామస్తులు మహిళలు బెల్ట్ షాపులు నిర్వహించడం వల్ల గ్రామంలోని యువత పెడదారి పట్టి గంజాయికి అలవాటై అల్లర్లకు పాల్పడుతూ అనారోగ్యానికి గురవుతున్నారని గ్రామ సర్పంచ్ తులా మనోహర్ రావు దృష్టికి తీసుకురావడంతో మార్చి 1వ తారీఖు నుండి గ్రామ పంచాయతీ పాలకవర్గం మా సర్పంచ్ గారు గ్రామంలో ఉన్న బెల్ట్ షాపులను బంద్ చేయించడం హర్షించదగ్గ విషయం. గ్రామ సర్పంచ్ తులా మనోహర్ రావు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మొట్లపల్లి గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయడం జరిగింది. ఇలా బంద్ చేయడం వల్ల యువత పెడదారిన పట్టకుండా వాళ్ళ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని బెల్ట్ షాపులన్నీ బంద్ చేయించడం జరిగింది. ఇందుకు మా పాలకవర్గ సభ్యులందరూ వాళ్ళందరికీ మా కృతజ్ఞతలు సార్. గ్రామంలో బెల్ట్ షాపులు బంద్ చేయడం జరిగింది. సర్పంచ్ గారికి మా కృతజ్ఞతలు. మా మహిళా సంఘాల తరపున కూడా కృతజ్ఞతలు సార్. ధన్యవాదములు.